పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 300కి పైగా మంది మహిళలను సత్కరించారు. మహిళలు కేవలం ఇంటిలో మాత్రమే కాదని దేశ అభివృద్ధికి కూడా బలమైన ఆధారమని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలో మొదటగా రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది అని ఆయన స్పష్టం చేశారు. ఆహ్వానిస్తూ అక్కడ మహిళా కమిటీ ఇక్కడ కదా దీని మీద ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు అందరూ కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఆకాశంలో సగం భగవంతుడిస్తే ఈరోజు అవకాశాల్లో సగం ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనందరం చూసేవాళ్ళం, మహిళ అంటే ఒక అబల అనేవారు. కానీ ఈరోజు మహిళ అంటే ఒక శక్తికి ప్రతిరూపం అనేటువంటి విధంగా ఈరోజు ఆధునిక యుగంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి ఆలోచనతోటి, అంటే ఒక ఇంట్లో ఇల్లాలుగా మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఈ దేశ అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి పాత్ర మహిళలు పోషించాలనే ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహిళలు మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కు ఇచ్చినటువంటిది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, మళ్ళీ ఈరోజు విద్య ఉద్యోగ అవకాశాల్లో సగభాగం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజు మనందరికీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు అందరూ కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఆకాశంలో సగం భగవంతుడు